హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిక్తా క్రియేషన్స్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని పేస్ట్గా సిద్ధం చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, నెయ్యి కొంచెం వేసుకొని అందులో బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలండి. అవి ఆయిల్లో వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అకార్డింగ్ టు మీ టేస్ట్ వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఎక్కువ స్పైసీగా ఇష్టపడేవారు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 15 వరకు పచ్చిమిరపకాయలు వేసాను అండ్ ఒక 5 వచ్చి మసాలాలో వేస్తున్నాను. సో మొత్తం కలిపి 20 వేస్తున్నాను. ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆనియన్ వేసుకుంటాం. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 4 to 5 తీసుకున్నాను నేను. ఆనియన్స్ అండ్ వెల్లుల్లి వచ్చి మసాలాలో వేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఒక 4 to 5 పీసెస్ ఇందులో వేసాను అనమాట. సో ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ అనేది టమాటోస్ తీసుకోవాలి. ఒక 4 to 5 మీడియం సైజ్ టమాటోస్ని నీట్గా స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు స్ట్రైట్గా కట్ చేసుకొని అవి యాడ్ చేస్తున్నాం. అండ్ టమాటాలు తొందరగా మగ్గడం కోసం కొంచెం పసుపు వేసి అండ్ మూత పెట్టి 4 to 5 minutes అనేది మూత పెట్టేస్తాం. బాగా మిక్స్ చేసుకొని అప్పుడు టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఎక్కువసేపు కలబెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చూడొచ్చు టమాటాస్ అనేది బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఆ కర్రీలో నుంచి సెపరేట్ అవ్వడం మనం బాగా చూస్తున్నాం.
నెక్స్ట్ వెజిటేబుల్స్ అనేది వేసుకుంటాము. ఇది మనం ఫ్రై చేసేటప్పుడు బాగా మిక్స్ చేయాలి, అప్పుడు అడుగంటకుంటూ ఉంటుంది. బియ్యం వేసినప్పుడు కూడా నెక్స్ట్ అడుగంటుకుంటే బాగా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ తీసుకున్నాము. మీడియం సైజ్ క్యారెట్స్ 3 తీసుకున్నాను, ఒక బీట్రూట్ అండ్ 7 to 8 బీన్స్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. అండ్ హాట్ వాటర్ కూడా నేను హాట్ వాటర్ పోసానండి. అండ్ హాట్ వాటర్ వచ్చి మేము హాట్ వాటర్ పోసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్నం అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ బఠానీ కూడా ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను నేను. నెక్స్ట్ పుదీనా లీవ్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా లీవ్స్ బాగా నీట్గా వాష్ చేసుకొని పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కర్రీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం కొత్తిమీరని కూడా వేసుకుంటాం అన్నమాట. సో ఇది కూడా సేమ్ ముందులాగే బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. సో కర్రీ అనేది ప్రిపేర్ అయిన తర్వాత మనం నేను ఈరోజు అయితే 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, బాస్మతి రైస్. సో 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి అప్రాక్సిమేట్గా నాకు 3.5 చెంబు వాటర్ పట్టింది. నేను ఆ చెంబు కూడా చూపిస్తాను. ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యేది మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ కారం అండ్ 2 స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ హోల్ గరం మసాలా ఒక 2 స్పూన్స్ వేసానండి. అండ్ ఇంతకుముందు నేను జీరా వేయడం మర్చిపోయాను మసాలాలో. సో ఇప్పుడు ఒక 2 pinches ఆఫ్ జీరా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది వేసాను. ఆ క్వాంటిటీకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 3.5 చెంబు వాటర్ వేసాను. అండ్ ఆ చెంబు అప్రాక్సిమేట్గా 1/4 లీటర్ క్వాంటిటీ మెజర్ చేసే చెంబు 3.5 చెంబు పోసాను వాటర్. దట్టు నేను ఇక్కడ హాట్ వాటర్ తీసుకుంటున్నానండి తొందరగా అనేది బాగా కుక్ అవుతుంది.
చూసుకోవాలండి. చూసుకుంటే రైస్ అంతా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి, దగ్గరికి వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలండి, ఒక 10 to 15 మినిట్స్ ఆఫ్టర్ రైస్ వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి అగైన్ 10 to 15 మినిట్స్ ఒకసారి మనము కుక్ అవ్వనివ్వాలి. అండ్ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు దమ్ పెట్టాలి. జస్ట్ మూత పెట్టి పైన ఏదైనా వెయిట్ పెడితే సరిపోతుందండి. She's waiting for love to be realized. I'll send her my heart covered as a gift and hope that you'll take it into her side. La 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 la. సో ఇలా వచ్చిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఇంకా పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోయి ఉంటాయండి. సో అప్పుడు ఒక 5 to 10 మినిట్స్ అనేది దమ్ పెట్టాలి. సో మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.